సో అలా జరిగింది బ్రో. ఈ గ్యాప్ లో నేను తీసి నువ్వా? గీత మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? చెప్పండి. అంటే ఇతను నా లవర్. కిషోర్ భయ్యా? యా, ఆటోకి 3 చక్రాలు. కిషోర్, గీత, మాణిక్యం. ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యా, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు కిషోర్ భయ్యా. బ్రో, నా లవ్ స్టోరీని పొగిడితే నువ్వు ఎడుతావేంటి బ్రో? చి, అయినా నేను బీహారీ పాటలు పెడితేనే గొడవ పెట్టుకునేదానివి. భోజ్పురి పాటలు విని ఈడికెలా పడిపోయావే? హలో, నేనేమో అతను లవ్ చేయలేదు. ఓకే, అదేంటి లాస్ట్ ఎపిసోడ్ బ్యాంగే కదా లవర్ అని చెప్పావు? అతను నా లవర్ అని చెప్పా, నేను అతను లవ్ చేశాను కాదు. నిజం చెప్పండి, మీరు నన్ను లవ్ చేయలేదా? వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్ అని తీసి పారేస్తావేంటి బ్రో? ఆ ఒక్కరోజు ఆ తప్పు జరగకుండా ఉండుంటే గీత నాకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు రాసి పెట్టుంది. ఒక రకంగా దీంతో ఉండకపోవడమే బెటర్ బ్రో. చూస్తున్నావు కదా నా బ్రతుకు. ఏయ్, నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వే పడరా? నీ మొగుడిని. మనం విడిపోయాం, మర్చిపోయావా? డివోర్స్ ఇంకా రాలేదు, మర్చిపోయావా? ఆపండి. నాకు ఇప్పుడే గీతా మాణిక్యం లవ్ స్టోరీ తెలియాలి. అవును, నాకు కూడా ఇప్పుడే తెలియాలి. ఒక్క నిమిషం. అదేంటి బ్రో, ఎగ్జిబిషన్లో బొమ్మలు గీసేవాళ్ళకి పెన్ను ప్యాడు పట్టుకున్నావు? అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నుంచి నోట్స్ తీసుకుందామని. నేనేం చెప్పను, చెప్పి మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకోలేను. నేను చెప్పగలను. గుర్తు తెచ్చుకుంటే బాధగానే ఉంటుంది, కానీ అయినా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఇంకా మర్చిపోలేదు కాబట్టి. హలో బాసు, అది నా వైఫ్. మీరిద్దరూ విడిపోయారుగా? డివోర్స్ ఇంకా రాలేదా రంకమ్మ కూడా? యాదావా సోది ముందు సొల్లాబి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోయి. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది నేను ఆటో తోలుతున్నాను. చాలామంది ఎక్కారు, దిగారు. ఒక అమ్మాయి మాత్రం ఎక్కింది, నాకు గట్టిగా దింపింది భయ్యా. తనే ఈ గీత. ఆ రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను భయ్యో. మెట్రో స్టేషన్ బాబాయ్, మెట్రో ఎక్కి గంట అయింది. నడుచుకుంటూ పోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని. హలో, ఆటో షేరింగ్లో ఉంది, అందుకే 20, రిజర్వ్లో ఉంటే 100 అయింది. ఓకేనా? నడుచుకుంటా పోతే ఫ్రీ అనుకుంటాగా. నడుచుకుంటూ వెళ్ళిపోతావా అన్నా? అరే అన్నా, అన్నా చూసావా, పొద్దున్నే బోణి బొక్క. ఆంటీ, మెట్రో స్టేషన్. ఆటో. అప్పటి వరకు ఏ అమ్మాయి పిలిచినా ఆటో అన్నా అని పిలిచేది. మొదటిసారి ఒక అమ్మాయి ఆటో అని ప్రేమగా పిలిచింది. అప్పుడు అనిపించింది దేవుడు నాకు కూడా ఒక లవ్ స్టోరీ రాశాడని. హలో, వస్తారా? మిమ్మల్నే అండి. ఎక్కండి. ఒక్క నిమిషం. అన్నా పంజాగుట్ట వస్తావా? సారీ బాబు, రిజర్వ్లో ఉంది. అవునా, సరే అన్నా. అదేంటి, ఇంకెవరు ఎక్కలేదుగా? అంటే ఆటో మీరు ఎక్కారుగా. నేను రిజర్వ్లో డబ్బులు ఇయ్యలేను. నేను అడగలేదుగా. ఓ, ఏం మేడం డల్గా ఉన్నారు? మీకెందుకు? ఎందుకు మేడం కోప్పడతారు? ఏదో హెల్ప్ చేద్దామని అడిగా. మీరేం హెల్ప్ చేయగలరు నాకు? అది చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పమంటారు? నా లైఫ్ ఒక పెద్ద హెల్. మా అమ్మ నాన్నలు ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారు. అయినా పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా? కానీ ఎందుకు?
మా నాన్న సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నాడేమో అని మా మావయ్య అనుమానించాడు. కానీ చాలా నెలల తర్వాత తెలిసిందేంటంటే మా అమ్మాయి మా నాన్నకి రెండో పెళ్ళమని. ఛా, ఈ అబ్బాయిని అస్సలు నమ్మకూడదు. నవ్వుతావేంటి? తప్పుగా అనుకోకండి మేడం, మీకు చిన్న సలహా ఇవ్వనా? అదేంటి ఆపేశావు? మెట్రో స్టేషన్ వచ్చింది. అది సరే, అడ్వైస్ ఇస్తా అన్నావు. అది ఆటో వెనకాలంది, చదవండి. జీవితం అన్నది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. ఎరుపు వస్తే ఆగాలి, కానీ ఓపిక పడితే గ్రీన్ కూడా వస్తుంది. ఏంటి ఆ ఎరుపు కొటేషన్కి పడిపోయావా? హలో, అంటే గింటే నన్నానండి, అంతేగాని ఆటోని కానీ ఆటో వెనకాల ఉన్న కొటేషన్స్ ఏం అనొద్దు. మీకేం తెలుసు సార్ వాటి విలువ? ఎండలో ఎక్కితే వడదెబ్బ తగలదు, వాన్లో ఎక్కితే తడవరు, చలిలో ఎక్కితే చలిగాలి తగలదు. మీకు తెలిసిన ఆటో ఇదే, ఇంతకు మించి మీకేం తెలుస్తుంది సార్? ఆదుకునే ఆటో దిగి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం కాదు. ఆ వెనకాలన్న కొటేషన్స్ ఎప్పుడైనా చదివారా? చదవండి, జీవితాలే మారిపోతాయి. సారీ, నెక్స్ట్ టైం చదువుతానులే. అలా మారిన ఎన్నో జీవితాల్లో గీత జీవితం కూడా ఒకటి. గీత వల్ల మారిన జీవితాల్లో నాది కూడా ఒకటి. ఆటో 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 2 minutes బ్రో, వెళ్ళిపోదాం. ఆటో 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 ఎక్కండి. కస్టమర్ ఈజ్ గాడ్. ఆటో 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 ఎక్కడికి? పంజాగుట్ట. ఎక్కండి, కూర్చోండి. ఆడ ప్లేస్ ఉందన్నా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? జరుగు జరుగు జరుగు, లోపల జరుగు. దా, మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చన్నా. కూర్చో కూర్చో కూర్చో. ఆటో ఓ ఫిల్ అయిపోయారా? పర్లేదులే, వెళ్ళిపోండి. ఏం మాట్లాడతాను మేడం? ఒక నిమిషం ఆగండి. దిగ్ 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 దిగ్. నువ్వు దిగ్ 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 దిగ్. కెమెరా ఉందిరా. దిగరా, గాడలేదు గీడలేదు. చూస్తాంటే నా కలర్ వచ్చిందంటేనే. మీరు కూర్చోండి మేడం. ఒక నిమిషం, ఇప్పుడు కూర్చోండి మేడం. ఈ ఆటో రాజాకు ఆటో క్వీన్ దొరికేసింది. థ్యాంక్ యూ. దేనికి మేడం? నిన్న మీ కొటేషన్ చదివిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మా అమ్మ నాన్న విడిపోయారు, దానికి నేనేం చేయను? ఆలోచించి బాధపడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా? అంతే కదా మేడం. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివాను, పెద్ద పెద్ద మనుషులు చెప్పే మోటివేషన్ స్పీచ్లు విన్నాను, కానీ అవేం నాకు పని చేయలేదు. కానీ మీ ఆటో వెనుకున్న కొటేషన్ మాత్రం నా లైఫ్నే మార్చేసింది. రోడ్డు మీద పోయేటప్పుడు గతుకులు గుంటలు వస్తూ ఉంటాయి మేడం, వాటిని దాటేవాడికే వాటి బాధ తెలుస్తుంది. అలా బాధపడకుండా ఉండాలనే మేము వెనకాల కొటేషన్స్ రాపిస్తూ ఉంటాం. అదేంటి ఆపేశారు? మెట్రో స్టేషన్ వచ్చేసింది మేడం. మెట్రో స్టేషన్ దగ్గర దింపమని నేను చెప్పానా? మరి మీకేం ఇబ్బంది లేకపోతే మా ఇంటి దగ్గర దింపుతారా? కొద్దిగా దూరమే, మీకు ఓకే అంటేనే. ఎల్బీ నగర్ వరకైనా ఓకే మేడం, నేను రెడీ. మాదాపూర్ మెట్రో స్టేషన్కి వస్తారా? హలో, వస్తా మేడం, ఎక్కండి. ఎందుకండి అంత డల్గా ఉన్నారు? ఏ అంటే ఏం చెప్పనండి, పొద్దున్నుంచి రైడ్ల మీద రైడ్లు వేస్తూనే ఉన్నా, మనసిప్పుకొని మాట్లాడుకోవడానికి ఒక్కడూ లేడు. బోరింగ్ లైఫ్. మీలాంటి వాళ్ళ కోసమే ఫ్రెండ్ యాప్ ఉందిగా. ఫ్రెండ్ యాపా అంటే? మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు కదా, మీకు అక్కడ మాట్లాడడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాయిస్ రూమ్స్లో జాయిన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ని హోస్ట్ కూడా చేయొచ్చు. అంతా బాగానే ఉంది కానండి, సేఫే అంటారా? సూపర్ సేఫ్ అండి. ఏదైనా ఇష్యూ ఉంటే బ్లాక్ చేసుకోవచ్చు. యాప్లో ఫుల్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది, నో టెన్షన్. ఈ ఐడియా ఏదో బాగుందండి. మీలాగా మాట్లాడుకోవడానికి ఎవరైనా దొరికితే ఎంత బాగుంటుందో. ఎగ్జాక్ట్లీ, ఫన్ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా కలుస్తారు. నేను ఇంక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. చేసుకోండి, లైఫ్లో ఫన్ ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా. అవును. తిన్నావా? ఆ బ్యాగ్లో ఏంటి? మ్యాగీ. ఓ, మ్యాగీయా? మీ అమ్మాయిలందరూ మ్యాగీ తిని బతికేస్తారు కదా. తింటావా? ఈ మ్యాగీలు గీగీలు మనకు పడవు.
నేను చేశానని చెప్పినా కూడా తినవా? టెంప్ట్ చేసేస్తావే. బాగుంది. నే విన్నానే నా పయనాలే తెలిపే మాట, అవి వివరించే ఈ కథనం వినవా? నీ వల్లే మాయే జరిగిందంటూ మూతే మూడి చేనే, తానెదురైతే ఓసారైనా కంటి రెప్ప వేయనంత జాలేను మాదే మారేను నాదై, నా శ్వాసే నిన్ను కోరుకున్నదే. తొలి కిరణం జంటై వచ్చే హాయిలా, దరి చేరే మార్గముండదా, కాస్తైనా చూపు తిప్పదా, అయినా వెంటేసుకొచ్చే ప్రేమ. దరి చేరే మార్గముండదా, కాస్తైనా చూపు తిప్పదా, అయినా వెంటేసుకొచ్చే ప్రేమ. వేటూరే రాసినట్టుగా స్వచ్ఛంగా సాగినే ఇలా, నీ వైపే హోరుగా మరి ప్రేమ. చాయ్ తాదావా? ఈ మల్లెపూలు ఎవరివి? అది ఇందాక ఒక అమ్మాయి ఎక్కింది గిరాకీ. అది మల్లెపూలు అమ్మాయిలే పెట్టుకుంటారు. ఏ అమ్మాయి అని అడుగుతున్నా. అదే ఎవరైనా గిరాకీ ఎక్కుతూ ఉంటారు కదా అమ్మాయి. నిజం చెప్పు, గిరాకీయా? చెప్పు, నీదా తందా? అది చెప్పు, ఎవరా గిరాకీ? అంటే గీత, అది అలా. అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఏముందిలే, వదిలే. గీత అది కాదు గీత, నేను చెప్పేది విను గీత, నేను చెప్పేది విను గీత. గీత అయినా ఎటో మాయమై దాటేయగా గీతనే పగిలినే నాయదే. దీనమ్మ మల్లెపూలు. అప్పటి నుంచి తను నా ఆటో ఎప్పుడు ఎక్కలేదు. నేను ఇంకెప్పుడు మ్యాగీ తినలేదు. మధ్యలో మ్యాగీ గోలంటే హే బ్రో, తన చేతి వంట చాలా బాగుంటుంది బ్రో. ఏంటిదా గుడ్డు పగలు కొట్టమంటే సుత్తి ఎక్కడా అని అడిగింది. హలో, నేను మ్యాగీ చేయడంలో ఎక్స్పర్ట్. ఓకే, నైట్ నేహాకి మ్యాగీ చేస్తే ఎగేసుకుని తిని తెలుసా? పాపం స్పూన్ లేదనుకుంటా. అంటే కిచెన్ లో నైట్ మ్యాగీ చేసి నువ్వేనా? అవును, నేనే. ఏ ఏమో బి, చూసావా? తినగానే చెప్పాను అంత బాగుందంటే అమ్మాయి చేసి ఉంటుందని. ఆడదాన్ని కనిపెట్టావు కానీ మీ ఆవిడని కనిపెట్టలేకపోయావు బ్రో. ఓ, నీహాకు నచ్చిన మ్యాగీ నాకు కూడా నచ్చిందంటే చూసావా బ్రో, మా టేస్ట్లు కూడా కలిసిపోయాయి. ఏహే ఆపండి, ఇంత ఫీల్తో నా లవ్ స్టోరీ చెప్తుంటే మీ మ్యాగీ గోలేంటి? నువ్వు ఫీల్తోనే స్టోరీ చెప్పావు, ఫీల్ ఉన్న స్టోరీ చెప్పలా. నువ్వు మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్ పైన సెటైర్లు. ఆయన మల్లెపూల వల్ల విడిపోవడం ఏంటి బ్రో చిరాగ్గా? వాళ్ళు కొటేషన్తో కలిసిన వాళ్ళు బ్రో. మల్లెపూలతో విడిపోతే ప్రాబ్లం ఏంటి? ఒక్క మెసేజ్ కోసం విడిపోయినట్టే ఇది కూడా అంతే. అదేంటో ఎదవలందరూ నాకే తగులుతారు. గీత, వాడెదవేమో, నేను ఎదవనైతే కాదు. ఆ ఆటోలో మల్లెపూలు నువ్వు అనుకున్నట్టు కాదు గీత. మరి ఎవరివి? అది చెప్పలేను గీత. హలో, నేను ఎదవేమో అని ఆడికి డౌట్, కానీ ఆడు మాత్రం ఎదవే, దాంట్లో డౌటే లేదు. నాకు అంజలి ఎవరో తెలియదంటే నువ్వు నమ్మవేంటి? దీని అమ్మ టైమింగ్ కరెక్ట్గా చూసుకుని మెసేజ్ చేస్తుంది. హాయ్ కిషోర్, నా మదిలో చేస్తున్నావు షోర్. బా మంచి కొటేషన్. పెన్ పెన్. లవ్ సింబల్ కూడా పెట్టిందే. గీత, నన్ను నమ్ము, వీడిని మాత్రం అస్సలు నమ్మకు. ఎక్స్ట్రాలు చేయకు, నాకు నీ మీదే డౌట్. కిషోర్, నా మధ్యలో చేస్తున్నావు షోరా? నీ ఆటో ఎరగలు తొప్పాస్ కొటేషన్లో ఉన్నాయి. హలో, మిమ్మల్ని కలిసిందే మీరు ఇల్లు లేక, అప్పటికే మెసేజ్లు వచ్చాయిగా, మళ్ళీ నన్ను అనుమానిస్తారే? నేనని తెలియకపోవచ్చు, కానీ నువ్వు లవ్ చేసిన గీత మొగుడని తెలుసుకుని మా కాపురంలో చిచ్చులు పెట్టచ్చు కదా. అంత తెలివే ఉంటే ఆ రోజు గీత రాకముందే మల్లెపూలు తీసి పడేసేవాడిని బ్రో. అంటే దొరికిపోయినా బాధలేదారా నీకు? దాచుంచాల్సిందని ఫీల్ అవుతున్నావు? ఏ గీత, చూసావా నువ్వు నీ లత్కోర్ సెలక్షన్? హలో, నిన్ను సెలెక్ట్ చేసుకుని కూడా అదే, దాని సెలక్షన్ ఆస్కర్ ఇవ్వచ్చు. ఆటో డ్రైవర్లా ఉండు, ఆటో పంచి వేస్తే పంచిస్తా. పంచికించంటే ఈ ఇద్దరు ఇలా కొట్టుకుంటే గీత ఎవరికి దక్కదు బ్రో. నువ్వు నన్ను నేహాని కలుపుతానన్నావు, నీకేమైనా అయితే నాకు నేహా దక్కదు. నీకు మల్లెపూలు ఎందుకున్నాయో తెలుసు, కానీ నువ్వు చెప్పవు. చెప్పలేను బ్రో. ఏదో ఒకటి
నువ్వు చెప్పే వరకు ఈ ప్రాబ్లం పోదు గీతాతో. బ్రోకేమో అంజలి ఎవరో తెలీదు. తెలిసినా చెప్పడు. రేయ్ బ్రో చక్కగా సాగిపోతున్న నీ కాపురంలోకి అంజలి అనే ప్రాంక్ చేసి నా ప్రాంక్ స్టార్ని పట్టుకునే బాధ్యత నాది. నువ్వు జస్ట్ ఆ నెంబర్ ఇవ్వు చాలు. నెంబర్ ఇస్తే కనిపెట్టేస్తావా? అలా ఎలా? సింపుల్ బ్రో. దీన్నే హ్యాకింగ్లో రివర్స్ లుక్అప్ అంటారు. మీ అందరికీ ట్రూ కాలర్ తెలిసిందే, కానీ అలాంటి సదుపాయాలు మాకు చాలానే ఉన్నాయి. ఒక్కసారి అక్కడ ఎంటర్ చేసామనుకో, క్రాప్ మెటా డేటా అంటే వాళ్ళ నేమ్, ఈమెయిల్, బ్లడ్ గ్రూప్. కొంచెం లక్ బాగుంటే వాళ్ళ స్విగ్గీలో లాస్ట్ బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నారో ఆ రెస్టారెంట్ కూడా కనిపెట్టవచ్చు. అదే వాళ్ళు వాట్సాప్ యూజ్ చేశారనుకో ఇంకా జాక్పాట్. నీ ఫేస్బుక్ హిడెన్ సర్చ్ ట్రిక్తో కొంచెం క్రాస్ చెక్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అలానే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే ఫోబోట్, మైగ్రేట్ లాంటి టూల్స్ని యూజ్ చేసి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి అకౌంట్స్లోకి బ్రేక్ ఇన్ అవ్వచ్చు. అప్పటికి దొరకలేదనుకో VPN ఆన్ చేసి VoIPతో వాళ్ళ సిమ్ ట్రయాంగులైజేషన్ స్పూఫింగ్ చేసామనుకో వాళ్ళ డైరెక్ట్ లొకేషన్ తెలుస్తుంది. నువ్వు ఇంత చెప్పినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు బ్రో. కానీ ఫస్ట్లో సింపుల్ అన్నావు చూడు, దానికే హట్ అయ్యా. చెప్పా కదా బ్రో, కాలిఫోర్నియా మెయిన్ కంపెనీ, ఫైర్ వాల్, హైయెస్ట్ ప్యాకేజ్. నువ్వు నాకు వదిలేయి, నేను చూసుకుంటా. నువ్వు చెప్పిందంతా చేసి ఆ హ్యాకర్ని పట్టుకునే లోపల నాకు షష్టిపూర్తి వయసు వచ్చేద్దేమో బ్రో. రేపు మార్నింగ్ వరకు టైం ఇవ్వు బ్రో. ఆ ప్రాంక్ స్టార్ని కనిపెట్టే బాధ్యత నాది. అంత త్వరగానా? యాక్చువల్లీ 3 గంటల్లో కనిపెట్టేవచ్చు, కానీ మన పీజీలో బ్యాచిలర్స్ ఎక్కువ కదా, కొద్దిగా వైఫైస్లో అంతే. సో ఇవాళ ఇక్కడ పంచాయతీ అయిపోయినట్టే, ఎవరి దారుణాలు పోదాం. సరే రేపు కలుద్దాం. రేపెందుకు? నువ్వెందుకురా రేపు రావడం? నీ సంగతి తేల్చుకోవాలిగా. ఓయ్ సరే పదండి, చల్తాం గీతా. కిషోర్ భయ్యా, ఆ VPN నన్ను వదిలేరా ప్లీజ్. అభి అన్న, ఆ? స్నేహ నంబర్ ఇస్తాను, హ్యాక్ చేసి VPN ఆన్ చేస్తావా? పోరా నాయనా. అన్నా అన్నా నేహా ఇక్కడ కూడా లేదేంటి? తన లగేజ్ కూడా లేదు. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे కాల్ కూడా బిజీ వస్తుంది. प्रतीक्षा करें या ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది? कॉल करें. బ్రో ఏమైంది బ్రో అలా అరిచో? అంజలి ఎవరో అని చూస్తుంటే ఫోన్ పడేసినట్టు, సిమ్ తీసేసినట్టు, నా ప్లాన్ అంతా ఏదో ముందే లీక్ అయిపోయి తప్పించుకోవాలని చూసినట్టు ఎవరో జాగ్రత్త పడ్డారు బ్రో. మరేం చేసావు? ఏం చేశానా? పోలారైజేషన్ యూజ్ చేసి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని. బాబు నీకు దండం పెడతాను రా, అవన్నీ స్కిప్ చేసి స్ట్రైట్ గా పాయింట్ చెప్పు. దొరికిందా దొరకలేదా? దొరికింది. ఎవరు? సుజాత, సిస్టర్ ఆఫ్ యువర్ వైఫ్ గీత. సుజాత? తనెందుకు ఇలా చేసి ఉంటుంది? తనే చేసిందో గీతనే చేయించిందో? మీరు కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు ఓ చిన్న కవిత. ఈసారేం పాట? సొంతం. ఓ, సొంత సినిమాలో పాట పాడు. ఏ కాదు, నేను కవిత సొంతంగా రాశానని చెప్తున్నా. ఓ చెప్పు. నీతో నీ లైఫ్ అనుకున్నాను ఓ గీత, ఏంటో నా తలరాత. అప్పుడే పుట్టింది నీకు నా మీద రోత. నీ తొక్కలో కవిత అయిపోతే నేను పోతా. ఏ నచ్చలేదా? దీనికన్నా ట్రాన్స్లేషనే బెటర్. ఇంకెప్పుడు కొత్తగా ట్రై చేయకే.